ఈ పన్నీర్ తో ఈరోజు కొత్తగా స్నాక్ ఐటమ్ ట్రై చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. పన్నీర్ కూడా ఇప్పుడే ఇంట్లో చేశాను, సగం తినేసాము. ఇంకా కర్రీకి ఎలాగో సరిపోదని చెప్పి స్నాక్ ఐటమ్స్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే పన్నీర్ ని పీసెస్ లా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా వేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి, లేదంటే పౌడర్లు మాడిపోతాయి. ఇంకా ఇందులోకి పన్నీర్ పీసెస్ వేసి మసాలా పన్నీర్ పీసెస్ కి పట్టేలాగా ఒక 30 సెకండ్స్ అలా కలుపుకోవాలి. మిగిలిన మసాలాలో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒక పెద్ద చపాతీ చేసుకున్నాను. ఒక క్యాప్ తీసుకుని చిన్న చిన్న చపాతీలు వచ్చేలాగా ఇలా చేసుకున్నా. చపాతీకి మధ్యలో పన్నీర్ పీసెస్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా ఆ పక్క ఈ పక్క రూపాయి చాక్లెట్లకు ఉండే మూతుల్లాగా తిప్పేసుకోవడమే. ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు మనం చేసుకున్న వాటిని వేసేసి ఫ్రై చేసుకోవడమే. ఇదిలో మా ఆయన వచ్చి చూసినారు. ఇంకా ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఏం ఇవి చేసినవి అన్నాడు. మా డింపుగాడు అయితే ఇంకా అమ్మ చాక్లెట్లు చేసింది, అమ్మ చాక్లెట్లు చేసింది. మా ఆయనకేమో గానీ మా పిల్లలకైతే బాగా నచ్చాయి ఇవి. మొదట్లో ఫ్రై చేసిన ప్యాన్ లో ఉన్న మసాలాతో అన్నం కలిపాను, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.